స్కేబీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. డిసీజ్ వచ్చిన తర్వాత ముఖ్యంగా వాటి యొక్క పొక్కులు ఈ యొక్క వేళ్ళ మధ్య భాగంలో కావచ్చు, రిస్ట్ పైన కావచ్చు, చంకల్లో కావచ్చు, గజ్జల్లో కావచ్చు, థైస్ మీద కావచ్చు, ప్రైవేట్ ఏరియాస్లో కావచ్చు, ఫిమేల్స్లో అయితే బ్రెస్ట్ పైన కావచ్చు, ప్రైవేట్ ఏరియాస్లో కావచ్చు, చాలా విపరీతమైనటువంటి దురద పెడుతూ ఉంటుంది. ఈ యొక్క పొక్కులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రి సమయంలో నిద్రపోయే సమయంలో దురద అనేటువంటిది స్టార్ట్ అవుతూ ఉంటుంది. విపరీతమైన దురద ఉంటుంది. రాత్రి కూడా సరిగ్గా నిద్ర పట్టదు. సో స్కేబీస్ వచ్చినటువంటి వాళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత జనరల్గా ఒక 3 to 4 to 6 వీక్స్ తర్వాత సిమ్టమ్స్ అనేటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. సో డెవలప్ అయిన తర్వాత ఇది ఇంట్లో ఒకరికి వచ్చిన తర్వాత ఒకరి నుంచి మరొకరికి, మరొకరి నుంచి మరొకరికి అరౌండ్ ఒక 4 to 6 వీక్స్ తర్వాత డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అందుకే ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఇది ముఖ్యంగా దీనిలో రకరకాల టైప్స్ ఉంటాయి. క్లాసికల్ స్కేబీస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు కూడా క్లాసికల్ స్కేబీస్లకి సంబంధించినటువంటి విషయాలు అనమాట. ఇలా వచ్చినప్పుడు వాటిని చూసిన తర్వాత ఈజీగా డయాగ్నోస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవి కాకుండా కొందరిలో ఎనిమల్ స్కేబీస్ అని వస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క డాగ్స్ ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, క్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో కావచ్చు, వాళ్ళలో కూడా క్యాట్స్, డాగ్స్లో కూడా స్కేబీస్ వచ్చి ఆ యొక్క స్కేబీస్ కలిగినటువంటి యొక్క డాగ్స్ని మనం వెతుక్కున్నప్పుడు అప్పుడు మనకి ఏ బాడీ పార్ట్స్ దగ్గర అయితే కాంటాక్ట్లో ఉంటుందో అదే బాడీ పార్ట్స్ దగ్గర ఈ యొక్క మైట్స్ వచ్చేసి అటాచ్ అయ్యేసి అక్కడ చిన్న చిన్న పొక్కులు కాజ్ చేస్తూ ఉంటాయి.